ఇప్పుడు టమాటా పచ్చడి మొత్తం అంతా కలిపేసాము. కారం అంతా, చింతపండు కనుక బాగా పులుపు ఉంటే 100 గ్రాములు వేయాలి. లేకపోతే పులుపు లేదనుకోండి 150 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే కారం కూడా ఒక డబ్బా కారం, డబ్బా ఉప్పు లెక్క అనమాట. కేజీకి వేసి ఇలాగా మొత్తం పట్టుకున్నాం అనమాట. దీనికి ఇప్పుడే తాలింపు వేయకూడదు. ఈ పచ్చడిని ఏదైనా జాడి చక్కగా ఇదంతా రెడీ చేసుకున్నాం కదా, చిన్నెల్లిపాయలు కూడా వేసి బాగా కలిపాము. కారం అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా పొడి జాడీలో గాజు సీసాలో కానీ దేనిలోనైనా పెట్టుకోవచ్చు. కేజీ పట్టేది ఉంటే కలుపుకొని బాగా తడి లేకుండా కడిగి తుడిచి ఎండబెట్టిన తర్వాత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండే పచ్చడి కదా. ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు ఒక గరిటెడో 2 గరిటెలో తీసి తాలింపు వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తాలింపు వేస్తే ఆ నూనె వాసన అంతా మొత్తానికి వేస్తే నూనె వాసన వస్తుంది, మాగిన వాసన. అందుకని అలా వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. మనకి ఒక 10 రోజులకల్లా సరిపోయేటట్టు తీసేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడి. ఈ తడి చేతులు అవి పెట్టకుండా, తడి స్పూన్లు కానీ అవి పెట్టకుండా జాడీ నాకు రెడీగా లేదు, కొంచెం కడిగి ఎండబెట్టాను. తర్వాత పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయిపోయింది. కరెక్ట్గా అంత సరిపోయింది, ఉప్పు కారం అన్నీ. చింతపండు కారం డబ్బా, చింతపండు అయితే మామూలుగా 150 గ్రాములు. మంచి చింతపండు అయితే బాగా పులుపు ఉంది కాబట్టి నాకు 100 గ్రాముల మీద ఒక పిక్క వేసాను అంతే. అది కరెక్ట్ కొలత అనమాట. డబ్బా ఉప్పు, కళ్ళుప్పు అనమాట. కళ్ళుప్పులో ఈ నానబెట్టాం టమాటా ముక్కలు. తర్వాత ఇలా అంతా చేసుకున్న తర్వాత ఈ పచ్చడి సంవత్సరం పాటు ఉంది. ఇలా గట్టిగా పెట్టుకుంటే పచ్చడి తడి చేతులు తాలకుండా జాడీలో పెట్టుకోవాలి. తీసినప్పుడు ఒక 2 గరిటెలు తీసి తాలింపు వేసుకోవాలి. పచ్చెనపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి అప్పటికప్పుడు తాలింపు వేసుకోవాలంటే ఎండుమిర్చి అవి. ఇప్పుడు ప్రస్తుతం జాడీ కడిగి ఎండలో పెట్టాను, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు పచ్చడిని ఇలా ఈ జాడీ కడిగేసాను అనమాట. కడిగి ఆరబెట్టాను అన్నాను కదా, దీనిలో పెట్టేశాను. ఇది సగంకి కొంచెం సగం వచ్చిందనమాట. ఈ జాడీ అంటే 1.5 కేజీ దాకా పడుతుంది ఈ పచ్చడి. ఈ జాడీకి ఇదివరకు ఆవకాయ పెట్టాను 2 జాడీలకి. అది ఆవకాయ అయిపోయింది కదా. ఈ టమాటా పచ్చడి ఇలా పెట్టించుకుంటే మనకు కావాల్సినప్పుడు తాలింపు వేసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం తీసుకొని తడి చేతులు తాలకుండా మూత పెట్టేసి పైన ఒక పసుపు క్లాత్ ఒకటి కట్టేస్తే బాగుంటుంది. దీని మీద మూత పెట్టి మూత కూడా పెట్టేస్తాను. ఇది జాడీలు పోయిన సంవత్సరం ఆవకాయ పెట్టినప్పుడు కొన్నాను అనమాట, 4 జాడీలు. దానిలో టమాటా పచ్చడి ఇప్పుడు ఒక దానిలో పెట్టాను. తర్వాత మళ్ళీ